పుష్ప 2 ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే పేరు మారుమోగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైనటువంటి ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి అయితే మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుందని చెప్పొచ్చు. డైరెక్టర్ సుకుమార్ టేకింగ్, అదేవిధంగా డైరెక్షన్, ఇక అల్లు అర్జున్ అయితే నటనపై కూడా ప్రశంసలు అయితే కురిపిస్తున్నారు. పుష్ప 2 నిజంగానే వైల్డ్ ఫైర్ అన్నట్లుగా కూడా ఉందంటూ వాళ్ళ అభిమానులు అయితే కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక మందన, ఫహద్ ఫాజిల్ తమ నటనతో అయితే మెప్పించడం అయితే జరిగిందని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాలో లీడ్స్ కాకుండా కథను మలుపు తిప్పే పాత్రలో కీలక రోల్ పోషించింది. అందరి చూపు తన వైపు తిప్పుకుంది పావని అనే ఒక అమ్మాయి. అందులో అజయ్ కూతురిగా కనిపించింది అనమాట. బన్నీని చిన్నానా చిన్నానా అంటూ పిలుస్తూ ఈ సినిమా మొత్తం చిన్నానా అన్నప్పటికి కూడా బన్నీ అయితే రియాక్ట్ కావడం అనమాట. సో ఆ అమ్మాయి అనమాట. ఇక ఈ సినిమాలో పావని పాత్ర వల్లే చివరాఖరిలో కథ అయితే భారీ మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు. సో ఇందులో కీలకంగా ఉన్నటువంటి ఈ అమ్మాయి పాత్ర గురించి ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఈ అమ్మాయి ఎవరంటే తను అచ్చ తెలుగు అమ్మాయి అని చెప్పొచ్చు. ఇప్పటికే తెలుగులో కొన్ని సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. పరేషాన్, పైలం పిలగా సినిమాలో కూడా ఆమె కనిపించింది. ముఖ్యంగా పరేషాన్ సినిమాలోని సమోసా తింటావా శిరీష అనే డైలాగ్ ద్వారా కొంచెం ఫేమస్ అయితే అయిందట. అంతేకాకుండా హిట్ 2 అనే సినిమాతో పాటు అందుకు ముందు పుష్ప 1 లో కూడా కాసేపు అయితే కనిపించింది. ఇప్పుడు పుష్ప 2 లో ఆమె పాత్ర నిడివి ఎక్కువసేపు అయితే ఉంది. పావని సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందట. నిత్యం ఫొటోస్, మూవీ అప్డేట్స్ షేర్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు పుష్ప 2 సినిమాతో ఈ అమ్మాయి ఎవరో కూడా తెలుసుకునేందుకు చాలా మంది నెటిజన్స్ అయితే ఆసక్తి చూపిస్తున్నారట. సో ఈమె అన్నమాట. ఈమెకి సంబంధించినటువంటి కొన్ని సినిమాలు కూడా వచ్చినాయి. సో ఈమె కారణంగా 2-3 ఇన్సిడెంట్లు అయితే జరుగుతాయి అనమాట సినిమాలో. మెయిన్ గా ఫైనల్ వచ్చేసి ఈమె చుట్టూనే తిరిగిద్ది అన్నట్లుగా టాక్ అయితే నడుస్తుంది.